హాయ్ హలో ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 1లోని విజయ్ డిజిటల్స్ దగ్గర ఉంటుందండి. హౌస్ అయితే G+1 అండి. కింద డబుల్ బెడ్రూము, పైన డబుల్ బెడ్రూము ఈ విధంగా ఉంటుంది. మంచి ఫుల్లీ ఫినిష్డ్ కలిగినటువంటి హౌస్ అయితే మనం వీడియోలో చూస్తూ ఉన్నామండి. ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. వుడ్ వర్క్ కానివ్వండి, మొత్తం ఇంటీరియర్ వర్క్ కానివ్వండి, చాలా బాగుంటుందండి. కిందంతా కూడా మార్బుల్ షీట్లు యూజ్ చేయడం జరిగిందండి కిందంతా కూడా. మరియు అలాగే కార్ పార్కింగ్ అవైలబిలిటీ కూడా మనం చూస్తూ ఉన్నాం వీడియోలో. అలాగే బైక్ పార్కింగ్ కూడా అవైలబిలిటీలో ఉంటుందండి. ముందైతే 30 అడుగుల రోడ్డు అవైలబిలిటీలో ఉంటుందండి ఈ యొక్క ప్రాపర్టీకి. ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్ అండి. గ్రౌండ్ వాటర్ వచ్చేసి స్వీట్ వాటర్ అండి. వాటర్ చాలా బాగుంటుంది. ఇది కామన్ బాత్రూమ్ కూడా మనం వీడియోలో గమనించవచ్చు, గోడ పక్కనే ఉన్నటువంటిది. అండ్ అలాగే చుట్టూతా సేఫ్టీ గ్రిల్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఫినిషింగ్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫుల్లీ ఫినిష్డ్ హౌస్ అండి. 170 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి G+1 బిల్డింగ్ని అయితే మనం వీడియోలో చూస్తూ ఉన్నాము. ఇది దర్వాజా వచ్చేసి బలార్సా టేకు యూజ్ చేయడం జరిగిందండి. 9 అంగుళాల వెడల్పు, 9 అడుగులు పొడవండి, 7 అడుగులు పొడవండి. దర్వాజా వచ్చేసి చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. అండ్ తలుపు కూడా మనం వీడియోలో గమనిస్తూ ఉన్నాము. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. వుడ్ వర్క్ మొత్తం కూడా టేకు బలార్సా యూజ్ చేయడం జరిగిందండి. నాన్ టేక్ ఎక్కడా కూడా యూజ్ చేయలేదు. ఇది మొత్తం కూడా హాలు మరియు డైనింగ్ ఏరియా ఉన్నటువంటి ఏరియా అండి. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. పూజ గది సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి పూజ గది. ఎవరైతే గృహిణీమణులు ఎంత పెద్ద గృహానికైనా కానీ, ఎంత చిన్న గృహానికైనా కానీ ఖచ్చితంగా ఒక పూజ గది సాంప్రదాయబద్ధంగా ఉంటుంది కాబట్టి పూజ గది కూడా మంచిగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా, మంచి స్పేషియస్గా ఉంటుంది. మొత్తం కూడా ఫినిషింగ్ వరకు మంచి మెటీరియల్ యూస్ చేసి ఫినిషింగ్ చేయడం జరిగిందండి. ఇది కింద ఉన్నటువంటి హాలు మరియు కిచెను మరియు డైనింగ్ ఏరియాని మనం వీడియోలో గమనించి ఉన్నాము. టీవీ పాయింట్ ఏరియా ఇది. హాల్లో ఉన్నటువంటి టీవీ పాయింట్ ఏరియా. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్డుకి. విజయ్ డిజిటల్స్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. హైలీ స్పేషియస్గా ఉంటుందండి. మాస్టర్ బెడ్రూము చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. అలాగే కిటికీలు మొత్తానికి కూడా గ్రానైట్ యూస్ చేయడం జరిగిందండి. ఫ్యూచర్లో నాన్ గ్రానైట్ కాకుండా వుడ్ వాడితే అది చెదలబట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. మొత్తం కూడా చెదల ట్రీట్మెంట్ వాడి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. చెదల ట్రీట్మెంట్ వాడారు. చెదల పట్టేటువంటి అవకాశము ఎక్కడా కూడా లేదండి. 0% కూడా లేదు. సూపర్ లగ్జరియస్ హౌస్ అండి. చాలా అంటే చాలా లగ్జరియస్గా ఉంటుంది. అంతా కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్ మీద నుంచి ఉంటుంది. ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్ అండి. ఆల్ ఎమ్యూనిటీస్ లైక్ స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, థియేటర్స్ కానివ్వండి, అండ్ హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ప్రాపర్టీకి జస్ట్ 1 కిలోమీటర్ దూరం డిస్టెన్స్లోనే అవైలబిలిటీలో ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ను మనం వీడియోలో గమనిస్తూ ఉన్నాము. వెస్టర్న్ స్టైల్ అండి. షింక్లన్నీ కూడా మంచి ప్రైమ్ లొకేషను. ఏరియా చాలా బాగుంటుందండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉండటం వల్ల దగ్గరలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్
మరియు స్కూల్స్ ఇవన్నీ కూడా ఉండటం వల్ల మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఈ ప్రాపర్టీ మెయింటైన్ చేస్తూ ఉందండి. ఇది పార్కింగ్లో ఉన్నటువంటి బ్లాక్ గ్రానైట్ అండి. ఇది మొత్తం కూడా పార్కింగ్లో ఉన్నటువంటి బ్లాక్ గ్రానైట్ అండ్ స్టెప్స్ కూడా బ్లాక్ గ్రానైట్ యూస్ చేయడం జరిగింది. ఇవి స్టెప్స్కి యూస్ చేసినటువంటి బ్లాక్ గ్రానైట్ అండి. అండ్ సేఫ్టీ గ్రిల్స్ అండ్ అలాగే గ్రానైట్ ఫుల్లీ ఫినిష్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుందండి. మొత్తం కూడా ఫినిషింగ్ మొత్తం అయిపోయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి హౌస్ని అయితే మనం వీడియోలో గమనిస్తూ ఉన్నామండి. G+2కి పర్మిషన్ ఉందండి. G+2 కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. బట్ G+1 మాత్రమే కన్స్ట్రక్షన్ చేసి బిల్డర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మంచి నీటితో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి. ఇక్కడ ఈ ఇంట్లో పడినటువంటి వాటర్తో పక్కనే బిసైడ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు అంటే నమ్మశక్యం కానటువంటి పరిస్థితి అండి. ఖచ్చితంగా పక్కనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు ఈ ఇంట్లో పడినటువంటి వాటర్ని యూస్ చేసుకొని. ఇది పైన ఉన్నటువంటి మరొక G+1 అండి. G+1లో మనం వీడియోలో చూస్తూ ఉన్నాము పైన ఉన్నటువంటి మరొక హౌస్ని G+1ని. ఇది వచ్చేసి కింద మొత్తం కూడా మంచి గ్రానైట్ యూస్ చేసి మార్బుల్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం జరిగింది. హైలీ స్పేషియస్గా ఉన్నటువంటి హాల్ అయితే మనం వీడియోలో చూస్తూ ఉన్నామండి. కింద పార్కింగ్ ఆ స్పేస్ని ఆక్యుపై చేయడం జరిగింది. బట్ పైకి వచ్చేసరికి మంచి స్పేషియస్గా ఉంటుందండి. ఇది హాలు హైలీ స్పేషియస్గా ఉంటుంది. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది మొత్తం కూడా మనం వీడియోలో గమనించవచ్చు. ఈ విధంగా ఉంటుందండి. పైన సీలింగ్ వర్క్ కానివ్వండి, పెయింట్ వర్క్స్ కానివ్వండి, మొత్తం కూడా ప్యాషనేట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఎక్కడా కూడా వర్క్ విషయంలో రాజీ పడలేదు. మంచి ప్యాషనేట్గా చేయడం జరిగింది. ఇయర్లీ వన్స్ ఒక హౌస్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేసుకుంటారండి బిల్డర్ అయినప్పటికీ కూడా. ఇది వచ్చేసి పైన ఉన్నటువంటి కిచెన్ అండి. అండ్ పూజ గది కూడా పైన ఇవ్వడం జరిగింది. ఇది పైన ఉన్నటువంటి పూజ గది మంచి స్పేషియస్గానే ఉంటుంది. పూజ గది కూడా పైన ఉన్నటువంటిది. లొకేషన్ చాలా బాగుంటుందండి. ఆల్ ఎమ్యూనిటీస్ అయితే చాలా దగ్గరలో అంటే చాలా దగ్గరలో ఉంటాయండి. స్కూల్స్, థియేటర్స్, మాల్స్, హాస్పిటల్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉంటాయండి ఈ ప్రాపర్టీకి. అంతా కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయండి. స్కూల్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, థియేటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇది హైలీ స్పేషియస్గా ఉన్నటువంటి హాల్ని అయితే మనం వీడియోలో గమనిస్తూ ఉన్నాము. పైన ఉన్నటువంటి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. అండ్ కబోర్డ్స్ కూడా మనం వీడియోలో చూస్తూ ఉన్నాము. మంచి కాస్ట్ కలిగినటువంటి కబోర్డ్స్ని మనకి ఇవ్వడం జరుగుతుందండి కన్స్ట్రక్షన్లో. ప్రతి దానికి కూడా కిటికీలకు అన్నిటికి కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ మనం వీడియోలో చూస్తూ ఉన్నాము. హైలీ కాస్ట్ కలిగినటువంటి హౌస్ అయితే మనం వీడియోలో చూస్తూ ఉన్నామండి. దాదాపుగా వీరు చెప్తున్నటువంటి రేటు 2,10,00,000 అండి. కూర్చొని మాట్లాడుకుంటే లిటిల్ బిట్ బార్గెన్ చేస్తారు. మరి ఓవర్ బార్గెన్ అయితే కాదండి. హౌస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి G+1 బిల్డింగ్ని అయితే మనం వీడియోలో గమనిస్తూ ఉన్నాము. రావుస్ ప్రాపర్టీస్ వారిని అలాగే సంప్రదించండి. రావుస్ ప్రాపర్టీస్ వారిని ఈ హౌస్ గురించి ఏవైనా వివరాలు కావాలనుకుంటే కనుక మా 2 నంబర్స్ స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు ఈ నంబర్లో ఏ నెంబర్కైనా కాల్ చేసి మీరు వివరాలు కనుక్కోవడానికి అవకాశం ఉంది. పూర్తి వివరాలు అయితే మేము ఈ వీడియోలోనే పొందుపరుస్తూ ఉన్నాము. ఆల్ ఎమ్యూనిటీస్ గురించి, ఈ ప్రాపర్టీ గురించి, రేటు మరియు తదితర వివరాలన్నీ కూడా ఈ వీడియోలోనే మేము పొందుపరిచి ఉన్నాము.
వీడియో మొత్తం అయితే చూడండి. చూస్తే మీకు డీటెయిల్డ్గా పూర్తిగా అర్థం అవడానికి అవకాశం ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా మీ కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ప్రాపర్టీ అయితే ఈ విధంగా ఉంటుంది. గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ ఖాళీ స్థలము లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ అమ్మదలిచిన వారు సంప్రదించండి రావుస్ ప్రాపర్టీస్ వారిని. ప్రస్తుత రేట్లకు అనుగుణంగా మీ ప్రాపర్టీని సేల్ చేసి పెడతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.